భవిష్యత్తులో కూడా మన దేశ ఐక్యతని ప్రజల ఐక్యతని నిలబెట్టుకునేందుకు మన దేశం యొక్క లౌకిక స్వభావాన్ని నిలబెట్టుకునేందుకు రాజ్యాంగ విలువల్ని నిలబెట్టుకునేందుకు మతోన్మాదాన్ని తిప్పికొట్టేందుకు మరి రోజు రెండు నిమిషాలు మౌనం పాటిస్తారండి. హిందూ ముస్లిం భారతీయుల ఐక్యత, హిందూ ముస్లిం భారతీయుల ఐక్యత, హిందూ ముస్లిం భారతీయ. ఉగ్రదాడి ఏదైతే జరిగిందో అది చాలా బాధాకరమైనది, విషాదకరమైనది. నిజంగా ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డారో ఇది పిరికి పందల చర్య అని చెప్పి మేము భావిస్తున్నాము. ఇది కేవలం ఒక మతంపై, ఒక కులంపై, ఒక వర్గంపై, ఒక ప్రాంతంపై జరిగిన దాడి కాదు. ఈ దాడి ఉగ్రదాడి భారత్ పై జరిగిన దాడి, భారతీయులందరిపై జరిగిన దాడిగా మేము దీన్ని ఖండిస్తున్నాం. మరి ఎవరైతే ఈ ఉగ్రదాడిలో తన ప్రాణాలను కోల్పోయారో వారి యొక్క ఆత్మలకు శాంతి కలగాలని, మరి వారి యొక్క కుటుంబాలకు మేము ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలని, మరి దోషులు ఎవరైతే ఉన్నారో వెంటనే వారిని శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు మరి హిందూ, ముస్లిం, క్రైస్తవ మరి అన్ని మతాల ఆధ్వర్యంలో ఈ రోజు మనం ఏంటంటే ఇండియన్ ఫోరం ఫర్ పీస్ అండ్ డెమోక్రసీ ఆధ్వర్యంలో మన భీమవరం పట్టణంలో మరి శాంతియుత మరి క్యాండిల్ ర్యాలీని ఇవాళ తీయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో, ఈ ర్యాలీలో మరి కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొన్నారు. వారంతా మేమంతా భారతీయులం. ఏ భారతీయుడిపై దాడి జరిగినా, ఏ భారతీయుడికి అన్యాయం జరిగినా, ఏ భారతీయుడిపై దౌర్జన్యం జరిగినా ప్రతి భారతీయుడు కూడా ప్రతిస్పందిస్తాడు, దాన్ని ఖండిస్తాడు, వారికి అండగా నిలుస్తాడు అని చెప్పే ఆ సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఇటువంటి దాడులు మరలా మన దేశంలో జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒక పక్క కొన్నిసార్లు ఏంటంటే ప్రభుత్వాలు పూర్తిగా తీవ్రవాదాన్ని తుడిచిపెట్టేశాము అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు. మళ్ళీ కొన్నిసార్లు ఏంటంటే ఈ విధంగా ఉగ్రదాడులు జరిగినప్పుడు ఈ యొక్క నెపాన్ని ఇతరుల మీద వేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఒక లీడర్ గా, నాయకత్వ లక్షణంగా మంచి జరిగినప్పుడు దాన్ని ఆ క్రెడిట్ ని అందరికి పంచాలి. ఏదైనా తప్పు జరిగినప్పుడు, ఏదైనా లోపం జరిగినప్పుడు, భద్రతా లోపం జరిగినప్పుడు ఆ బాధ్యతలు తీసుకోవాలి. ఎవరు తీసుకున్నా తీసుకోకపోయినా ఈ ర్యాలీ ద్వారా భారతీయులందరూ కూడా 26 నుంచి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వారి ప్రాణాలు కాపాడలేనందుకు, వారి యొక్క ప్రాణాలు కాపాడలేకపోయినందుకు మేమంతా చాలా బాధపడుతున్నాం, సిగ్గుపడుతున్నాం. కనీసం ఇప్పుడైనా కూడా ఇప్పుడు హిందూ, ముస్లిం చెప్పుకొని ఒకరి మీద ఒకరి విద్వేషాలు మరి
పంచుకునే వైరల్ చేసుకునే సమయం కాదు. మేమంతా భారతీయులం అని చెప్పి అండగా తోడుగా సాటిగా నిలవాల్సిన సమయం ఇది. మనం ఇప్పుడు మరి విద్వేషాలు కక్కుకున్నట్లయితే ఎవరైతే ఒకటాడి చేస్తున్నారో దీని ఇంకా ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్లాన్ సక్సెస్ అవుతుంది. మనల్ని విడదీయడానికి అంతర్గతంగా మనల్ని బలహీనపరచడానికి వారు అప్పుడప్పుడు ఇటువంటి దాడులు చేస్తుంటారు. కానీ వారిని ఆ దాడులకు వారి యొక్క కుట్రలకు మన ఐక్యతతో మన బలంతో మన యొక్క సోదర భావంతో జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారతీయులందరూ కూడా ఇదే దిశలో ఇదే బాటలో పయనిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. వారందరికీ కావలసినటువంటి వైద్య సహాయాన్ని ప్రభుత్వం శీఘ్రగతిని అందించాలని మనందరం కూడా డిమాండ్ చేద్దాం. ఈ దాడి ఏ నేపథ్యంలో జరిగింది, ఎందుకు జరిగిందని అనుకున్నప్పుడు ఒకవైపున నిఘా వర్గాలు ఉగ్ర దాడి జరిగే అవకాశం ఉన్నది అని గత 10-15 రోజులుగా హెచ్చరిస్తున్నాయి. హెచ్చరించిన పాలకులకి ప్రభుత్వానికి ఏమాత్రం కూడా పట్టినట్టు లేదు. కేంద్ర పాలకుల యొక్క నిర్లక్ష్యం ఫలితంగానే ఈ దాడి జరిగిందని భావించవచ్చు. కేంద్ర ప్రభుత్వం హోంశాఖ ప్రధాని మంత్రులు ఈ రోజున మా దగ్గర అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉంది, డ్రోన్లు ఉన్నాయి, మేము అడవుల్లో వేటాడుతున్నాం అని చెబుతున్నారు. మరి ఇంత డ్రోన్ సౌకర్యాలు అధునాతన సౌకర్యాలు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి వారు ఈ ఉగ్రవాదులు ఎందుకు పసిగట్టలేకపోయారు, ఈ ఉగ్రవాద చర్యను ఎందుకు నిరోధించలేకపోయారు, నిఘా వర్గాల హెచ్చరికలున్నా ఎందుకు తగిన చర్యలు తీసుకోలేదు, తగిన జాగ్రత్తలు తీసుకోలేదు, ఇవన్నీ కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ రోజున ఈ ఉగ్రవాద చర్యలు పెట్టరైపోతున్నాయి? ఒకవైపున కాశ్మీర్లో ఉన్న ప్రజల హక్కుల్ని కాలరాసే విధంగా, అక్కడ స్వేచ్ఛని సమానత్వాన్ని కాలరాసే విధంగా 370 ఆర్టికల్ని రద్దు చేశారు, 335 అధికరణాన్ని రద్దు చేశారు. కాశ్మీర్లో ఉగ్రవాద చర్యలు అంతం చేశామని చెప్పారు, ప్రశాంతత ఏర్పాటు చేశామని చెప్పారు. కానీ మరి ఈ రోజున ఏమైంది? కేంద్ర ప్రభుత్వం యొక్క డొల్లతనం బయటపడింది. ఈ రోజున కాశ్మీర్లో ఉగ్రవాదం అంతం కాలేదు, కాశ్మీర్ ప్రజలకి శాంతి చేకూరలేదు, కాశ్మీర్ ప్రజలకి ప్రశాంతత చేకూరలేదు అని ఈ రోజున రుజువైంది. వాస్తవంగా ఆ రోజున 370 అధికరణ 35 అధికరణ రద్దులు కాశ్మీర్లో ప్రశాంతత కోసమే చేశారా? ఉగ్రవాదాన్ని నిరోధించడం కోసమే చేశారా? ఆ రోజున ప్రధాని గారు కేంద్ర ప్రభుత్వం ప్రజానీకానికి దేశానికి తప్పు మార్గం పట్టించే విధంగా కబుర్లు చెప్పారు. కానీ వాస్తవం ఏంటి? కాశ్మీర్ ప్రజల యొక్క స్వేచ్ఛను హరించడానికి, కాశ్మీర్ ప్రజల యొక్క సంపదను హరించడానికి, కాశ్మీరీల చేతిలో ఉన్నటువంటి భూముల్ని, యాపిల్ తోటల్ని, కుంకుమ పువ్వుని, వారి జీవితాల్ని స్వాధీనం చేసుకోవడానికి, వారికి కాకుండా చేయటం కోసం ఆ భూముల్ని మొత్తం అందమైన కాశ్మీర్ని బడా కార్పొరేట్లకి వ్యాపారవేత్తలకి కట్టబెట్టడం కోసం 370 అధికరణ రద్దు చేశారు, 35 రద్దు చేశారు తప్ప కాశ్మీర్ ప్రజల మీద ప్రేమ కాదు, ఉగ్రవాదాన్ని నిరోధించాలనే చిత్తశుద్ధి కాదు, కాశ్మీర్లో ప్రశాంతత ఏర్పాటు చేయాలనే చిత్తశుద్ధి అంతకంటే కాదు. ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి? మనం చూస్తే కాశ్మీర్లో 370 అధికరణ, 35 అధికరణ రద్దు, ఆ తర్వాత ఒక మతాన్ని అణిచివేయడానికి సిఏఏ, ఎన్ఆర్సి, అలాగే ఈ రోజున వక్ఫ్ భూముల్ని కాజేయడానికి చేసినటువంటి బిల్లులు, ఇవన్నీ సహజంగానే మైనారిటీల్లోనే కాదు దేశంలో ఉన్నటువంటి లౌకిక ప్రజలందరిలో కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఆందోళన కలిగించేటువంటి అంశాలని, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యల్ని ఈ రోజున ఉగ్రవాదులు, మతోన్మాదులు ఆయుధాలుగా సాధనంగా వినియోగించుకుంటున్నారు. ఇది ప్రభుత్వానికి తెలియదా అని అడుగుతున్నాం. అంటే ఈ ఉగ్రవాద చర్యలకి, ఈ మతోన్మాద చర్యలకి పరోక్షంగా కేంద్ర ప్రభుత్వం అధినేతలు బాధ్యత వహించాలి, పాలక పార్టీలే బాధ్యత వహించాలి. ఇది ఈ రోజున ఈ ఉగ్రవాద చర్యలు కూడా మతం రంగు పులవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఉగ్రవాదులకి, మతోన్మాదులకి ఒక మతం అనేది ఏమి లేదు, మానవత్వం అనేది ఏమి ఉండదు. వాళ్ళ మతమే ఉగ్రవాదం, వాళ్ళ మతమే మతోన్మాదం, ప్రజల్ని మట్టుపెట్టడమే వాళ్ళ యొక్క లక్ష్యం, వారు ఏ మతానికి చెందినటువంటి వారైనా. అంచేత ఈ రోజున దీనికి కూడా ఒక మతం ముసుగు, మతం రంగు పొలగటం దారుణం. ఇలాంటి మతోన్మాద చర్యలకి, ఉగ్రవాద చర్యలకి ఎవరు పాల్పడినా
మనం ముక్త ఖండంతో ఖండించాలి. ముస్లిం కమిటీ, వామపక్షాలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు అన్నీ ఒక ఐకమత్యంతో కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడిని ఖండిస్తూ ఈ క్యాండిల్ ర్యాలీ జరగడం అనేది మనందరికీ తెలుసు. మరి ఇప్పుడే పెద్దలు బలరాం గారు చెప్పారు, అన్ని విషయాలు చెప్పారు. మరి కాశ్మీర్ లోయలో పర్యాటకులు వందలాది మంది, వేలాది మంది ఆ ప్రాంతాన్ని చూసి ఆనందించడానికి అక్కడ వెళ్ళటం అనేది జరిగింది. యాత్రికులకు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ ఎందుకు రక్షణ కల్పించలేదనేది మొట్టమొదటిగా దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి ఉగ్రవాదులు నడుచుకుంటూ వచ్చి యాత్రికులను చంపేసి నడుచుకుంటూ వెళ్ళారు. ఈ సమయంలో కేంద్ర నిఘా వర్గాలు అక్కడ ఉంటే కనీసం ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వారినన్నా కాల్చి చంపే ఉండేవారు. ఆ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాలు పూర్తిగా వైఫల్యం చెందాయి. మరి భారతదేశంలో హిందూస్ కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్స్ కానీ ఈ దేశంలో పుడతారు, ఈ దేశంలోనే మరణిస్తారు. అటువంటి భారతదేశ ప్రజలను, కొన్ని వర్గాలను, ముస్లింస్ కానీ, క్రిస్టియన్స్ కానీ, దళిత వర్గాలను కానీ, గిరిజనులను అందరిని కూడా వేరు చేస్తూ కొన్ని పార్టీలు, కొన్ని సంఘాలు, కొన్ని సంస్థలు భారతదేశంలో కులశుద్ధి పెట్టి కులాల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి కోసం కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న విషయం మనందరికీ తెలుసున్నదే. దీన్ని మనమంతా కూడా తీవ్రంగా వ్యతిరేకించాలి. భారతీయులంతా కూడా ఒక్కటే, భారతీయులంతా కూడా సహోదరులు. మనమంతా ఐక్యతగా ఉండి మన దేశ అభివృద్ధి కోసం మనమంతా కూడా పాటుపడాలి. నిన్న ఒక ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు ఒకే మంచినీరు తాగాలి, అందరం కూడా ఒకే బావి, ఒకే శ్మశాన వాటిక రకరకాలుగా మరి ఇవ్వటం అనేది, అంటే దేశ ప్రజలు ఐక్యతగా ఉంటే ఈ ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి అప్పుడప్పుడు మతోన్మాదులు ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నాం. వీటన్నిటిని కూడా మనం తీవ్రంగా వ్యతిరేకించాలి. టెర్రరిజాన్ని ఈ భారతదేశంలో ఎవరు కూడా సపోర్ట్ చేయరు. కాబట్టే ఈ రోజున ఎంతమంది ఇన్ని వర్గాల ప్రజలు మరి టెర్రరిజానికి వ్యతిరేకంగా ఈ క్యాండిల్ ర్యాలీ అనేది మనం చేయడం జరిగింది. కాశ్మీర్ సంపూర్ణ బంద్ జరిగింది. దేశవ్యాప్తంగా అన్ని కులాలు, అన్ని వర్గాలు, వామపక్షాలందరూ కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు, క్యాండిల్ ర్యాలీ చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి టెర్రరిజాన్ని ఎవరు కూడా ఒప్పుకోరు, క్షమించరు. కాశ్మీర్లో మృతి చెందినటువంటి మరి వారందరికీ, వారి కుటుంబానికి మనంతా కూడా మరి సానుభూతి మనం తెలియజేయాలి. రాబోయే రోజుల్లో ఐక్యతగా మనమంతా కూడా ముందుకు సాగాలని మరి తెలియజేస్తూ ఇతరులతో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. మన భారత స్విట్జర్లాండ్ గా పిలుచుకునే కాశ్మీర్ లోయలో అత్యంత విషాదకరమైనటువంటి కాల్పులు కాల్చి ఉగ్రవాదులు అమాయక పర్యాటకుల్ని బలి తీసుకోవడం జరిగింది. ఇందులో ప్రాణాలు కోల్పోయినటువంటి అమాయక పర్యాటకులందరికీ కూడా మనందరం కూడా ఘనంగా నివాళులర్పిస్తున్నాం. వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని కూడా మనం తెలియజేస్తా ఉన్నాం. 75 ఏళ్ళు పైగా మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ పుల్వామా సంఘటనలు ఈ కారణంలో జరుగుతూ ఉన్నాయి, టెర్రరిస్ట్ దాడులు ఈ కారణంలో జరుగుతూ ఉన్నాయి. మరి గత 10 సంవత్సరాల నుంచి భారతదేశంలో ఎందుకు ఉగ్రవాద దాడులు లేదు ఈ టెర్రరిస్ట్ దాడులు ఈ కాలంలో ఎందుకు జరుగుతున్నాయన్నది కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానికులు, పెద్దలు, మేధావులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇల్లు తగలిపోతూ ఉంటే బొగ్గులు ఎనుకునే రకం కూడా ఇవాళ దేశంలో తయారయ్యారు. అలాగే ప్రజలు చీలిపోయి ఉంటే దేశంలో అధికారాన్ని చెలాయిందామని చెప్పేసి రాజకీయ నాయకులు కూడా
తయారు కాబట్టే భారతదేశంలో అమాయక ప్రాణులు బలైపోతూ ఉన్నారు. ఇవాళ ఈ ఉగ్రవాదం పెరిగిపోవడానికి కానీ అమాయకులు ప్రాణాలు కోల్పోవడానికి కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే పరిపాలకులు వాళ్ళు తీసుకున్నటువంటి రాజకీయ విధానం ఉందో ఆ విధానం ఫలితంగానే ఈ దుష్పరిణామాలు సంభవిస్తా ఉన్నాయి. పెద్ద నోట్లు రద్దు చేస్తే ఉగ్రవాదం అంతరించిపోతుందని చెప్పారు. అలాగే ఏదైతే కాశ్మీర్కి ఉన్నటువంటి భారత రాజ్యాంగంలో 370 యాక్ట్ ప్రకారంగా స్వయం ప్రతిపత్తి ఇవ్వబడిందో దాన్ని రద్దు చేస్తే అక్కడ టెర్రరిజం పోతుందని చెప్పారు. అలాగే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక హక్కులు 35A ఏదైతే ఉందో దాన్ని తీసేసి ఆ రాష్ట్రం వెళ్ళి ఎవరైనా భూములు కొనుక్కునేలాగా అవకాశం కల్పిస్తే ఇంకా టెర్రరిజం ఉండదు ఏముండదని చెప్పేసి ఇవాళ చెప్పారు. మరి ఇవాళ ఏమైంది? గత 2016లో నోట్లు రద్దు చేస్తే ఇప్పటి వరకు టెర్రరిజం ఎక్కడైనా తగ్గిందా? టెర్రరిజం పెరుగుతూ ఉంది, అలాగే విధ్వంసం పెరుగుతూ ఉంది. అంటే ఇవాళ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ టెర్రరిజం ఒక పక్క పెరుగుతూ ఉంటే దేశంలో సెంటిమెంట్ రెచ్చగొట్టి రామపదని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే ఇవాళ నిఘా వర్గాలు ఇంటెలిజెన్సీ వారు ముందుగా హెచ్చరిక జారీ చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదు. అంటే ఇటువంటి సంఘటనలు జరగడం ద్వారా ఇటువంటి సంఘటన జరుగుతూ ఉంటే దేశంలో ఒక కమోషన్ క్రియేట్ అవడం ద్వారా లాభం పొందామని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా అనుమానాలు వచ్చే పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది. కాబట్టి ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇటువంటి సంఘటనలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. ఈ సంఘటనకి పాల్పడినటువంటి తీవ్రవాద సంస్థల్ని కఠినంగా అణిచివేయాలి. దీంట్లో పాల్పంచుకున్న వారిని కఠినంగా శిక్షించాలి అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దేశంలో ప్రజలను విడదీయడం కోసం ఉగ్రవాదులు ప్రయత్నం చేసినా లేదు మధురవాదులు ప్రయత్నం చేసినా భారతదేశం ఐక్యంగానే ఉంటుంది. ఐక్యంగా నిలబడడం కోసం మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ ప్రమాదంలో మృతి చెందినటువంటి ఈ కార్పుల్లో మృతి చెందినటువంటి అమాయక పర్యాటకులందరికీ కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.